విద్యార్థి జీవన్మరణ సమస్య ఆదుకొని ప్రాణం నింపే దాంతల కోసం తల్లడిల్లుతున్న తల్లి. నెల రోజుల్లో ఆపరేషన్ చేయకుంటే అతని జీవితం సమాప్తం అంటున్న వైద్యులు. కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ నియోజకవర్గంలోని సిరివెల్ల మండలం కోటపాడు గ్రామానికి చెందిన బి నందు అనే విద్యార్థి జీవన్మరణ సమస్యతో కొట్టుమిట్టాడుతున్నాడు. వివరాల్లోకి వెళ్తే ఆళ్లగడ్డ నియోజకవర్గంలోని సిరివెల్ల మండలం కోటపాడు గ్రామానికి చెందిన బి నందు అనే విద్యార్థి ప్రభుత్వ పాఠశాలలో 5వ తరగతి చదువుతున్నాడు. అతని తండ్రి పేరు నాగేంద్ర 6 నెలల క్రితమే మరణించాడు. రెక్కాడితే గానే డొక్క నిండా నిరుపేద కుటుంబంలో విధి వక్రీకరించింది. కుటుంబ భారం ఒకవైపు అయితే అనారోగ్యంతో కుమారుని సమస్యలు చుట్టుముట్టడంతో కన్న తల్లి పడే వేదన వర్ణనాతీతంగా మారింది. కూలి పనికి వెళుతూ జీవనం సాగిస్తూ కుటుంబ భారాన్ని మోస్తూ చిన్నారి విద్యార్థి ఆరోగ్యం కోసం హాస్పిటల్స్లో చికిత్స చేస్తూ ఉంది ఆ తల్లి. ఎన్నో ఆసుపత్రులు తిరిగినా ఆ విద్యార్థికి నయం కాకపోయింది. అయితే తమిళనాడులోని సిఎంసి హాస్పిటల్లో ఈ విద్యార్థికి ఉన్న వ్యాధికి చికిత్స ఉందని తెలిసి అక్కడికి వెళ్ళి చికిత్స కోసం అక్కడే ఏర్పాటు చేశారు. ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న కుటుంబం డబ్బులు లేక కొంతకాలం అక్కడ చికిత్స పొంది ఈ మధ్యనే స్వగ్రామానికి వచ్చేశాడు. విద్యార్థికి ఉన్న జబ్బు తెల్ల రక్త కణాల ప్రసరణ ఆగిపోవడం. అయితే దీనికి ఆపరేషన్ చేయాలని, ఆపరేషన్ ఖర్చు రమారమి 35 లక్షలు అవుతుందని డాక్టర్లు చెప్పారు. నెలాఖరు వరకు ఆపరేషన్ చేయిస్తే ఆ విద్యార్థి బతికి బట్ట కడతాడని కూడా ఆ డాక్టర్లు చెప్పారు. నిరుపేద కుటుంబం, ఉండడానికి ఇల్లు తప్ప పొలము, ఎటువంటి ఆస్తులు పాస్తులు లేవు. చాలా ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారు. తండ్రి లేని ఈ విద్యార్థిని కాపాడాలని ఓ తల్లిగా ఆ తల్లి వేడుకుంటుంది. మండలం కోటపాడు గ్రామం. మా ఆయన 5 నెలల కిందట చనిపోయినాడు. మా అబ్బాయికి ఆరోగ్యం బాగాలేదు. తెల్ల రక్త కణాలు, రక్తము పెరగడం లేదు. ఎవరైనా దాతలు ముందుకు వచ్చి మాకు సహాయం చేయాల్సిందిగా కోరుతున్నాము. మేము అక్కడ తమిళనాడులో చూపించుకుంటున్నాము. హాస్పిటల్ సిఎంసి హాస్పిటల్. అక్కడ పోతే 35 లక్షలు అడిగినారు. 35 లక్షలు కడితే ఆపరేషన్ చేస్తామంటున్నారు. ఆపరేషన్కి చేయకపోతే పిల్లోనికి ఇబ్బంది అవుతుందని చెప్తున్నారు. ఎటువంటి ఆస్తులు లేవు. పని చేసుకుంటే బతకాలా, లేకపోతే నాకు 200 కూలి వచ్చేది రోజుకి. నేను పిల్లోని చూపించుకొని కూడా నాకు లేదు.